దయచేసి చెప్పింది వినకుండా మాట్లాడితే ఎట్లా? మీరు దయచేసి చెప్పింది వినండి. మీరు దయచేసి అధ్యక్ష దయచేసి ప్లీజ్ అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మీరు ఒక ప్రస్తావన దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్. ప్రస్తావన చేస్తే నేను ఒక్క విషయం చెప్తున్నా అధ్యక్ష. మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను మీరు యూ హ్యావ్ టు కీప్ క్వైట్. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? లేదు, దట్ ఈస్ వెరీ బ్యాడ్, మోస్ట్ అన్డెమోక్రటిక్. తప్పది. మీరు మాట్లాడిన వాట్ ఈజ్ ఇట్? నాకు అధికారం లేదు. సాంప్రదాయం ప్రకారం దయచేసి కోఆపరేట్ చేయాలి. మీరు సీనియర్ సభ్యులు సార్ ఒక్క నిమిషం చెప్పేది తినండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్రభాకర్ గారు ప్లీజ్. నేను మీ అందరి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతో అనుభవజ్ఞులు, ఎన్నో సంవత్సరాలుగా మంత్రులు చేసినటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ సభలో ఉన్నారు. బయట అవుట్ ఆఫ్ ది బీఎస్సీలో మాట్లాడిన తర్వాతనే మీ అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే క్వశ్చన్ అవర్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ సభ్యులు ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉత్తరాలు టీఆర్ఎస్లో కలిసినామని చెప్పినరో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సమయం అడిగారు, ఆ సమయం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ ప్రకారంగా, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నాను. నేను మీ అందరికన్నా చిన్నవాడిని ఉండొచ్చు. దయచేసి ఈ సీటును గౌరవించమని మిమ్మల్ని కోరుతున్నా. సీనియర్ సభ్యులు సహకరించకపోతే నేను చేయగలిగేది లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. అధ్యక్ష, ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీ చైర్కు ఇప్పుడు అది కాదండి. సార్ దయచేసి మీరు కూర్చోండి. ఇప్పుడు నేను మీరు ఒక మాట అన్నారు, మీతో సహకరించాలనే మాట అన్నారు. మేము ఈ హౌస్ను అబ్స్ట్రక్ట్ చేయాలని కానీ క్వశ్చన్ అవర్ను సాగనీయొద్దనే ఉద్దేశం ఏమాత్రం లేదు. మేము టెక్నికల్గా ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక మేము డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఒకటి ఇచ్చినాము. ఆ తర్వాత మెంబర్స్కు మీరు క్వశ్చన్ వేసే అవకాశం ఇచ్చిర్రు. మీరు ఏదైనా మాట్లాడండి. వాట్ ఇస్ ఇట్? హౌ కెన్ యు స్టాప్ మీ? అయితే నేనేం అడుగుతున్నా, మీరు వాళ్ళను ఏ సభ్యులుగా మీరు అవకాశం ఎందుకు ఇచ్చారు అనట్లేదు. నేను ఏ సభ్యులుగా ట్రీట్ చేసే అవకాశం ఇచ్చినారు అని అడుగుతున్నా. అది నా పరిశీలనలో ఉంది అని చెప్పాను. ఇప్పుడు అధ్యక్ష దయచేసి క్వశ్చన్ అవర్. అధ్యక్ష, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రశ్న వివిధ పార్టీల వాళ్ళు కూడా అడుగుతారు అధ్యక్ష. ప్రశ్న అడగడానికి సభ్యుడు అయితే సరిపోద్ది అధ్యక్ష. పార్టీతో సంబంధం లేకుండా ప్రశ్నలు అడుగుతారు అధ్యక్ష. ఒక్కొక్క ప్రశ్న వివిధ పార్టీలు కూడా ఒకే రకమైన ప్రశ్న అడగటానికి అధ్యక్ష ఉంటుంది అధ్యక్ష. అప్పుడు 2-3 పార్టీలకు సంబంధించిన సభ్యుల పేర్లు కూడా దాంట్లో వస్తాయి అధ్యక్ష. కాబట్టి సభ్యుడిగా వారికి గౌరవించి వారికి అవకాశం ఇవ్వాలి తప్ప పార్టీలను బట్టి అవకాశం ఇచ్చేది ఉండదు అధ్యక్ష. ఒక్కొక్క ప్రశ్న వివిధ పార్టీల వాళ్ళు కూడా అన్ని కలిసి ఒకటే ప్రశ్న అడగటానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. సభ్యుడు అయితే ప్రశ్న అడగటానికి హక్కు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి. మాట్లాడండి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. లెజిస్లేటివ్ సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఒక వాదన ప్రశ్నలు 10 ప్రశ్నలు ఉంటే సభ్యులందరూ అడిగిన ప్రశ్నలు లాటరీ తీసి ఏ ప్రశ్న వస్తే ఆ ప్రశ్న ఇయ్యరు అధ్యక్ష. మనకు కూడా తెలుసు, పార్టీల వారీగా ప్రశ్నల సంఖ్యను కేటాయిస్తారు. ఇది నిజం. రెండవది, ఒక్కసారి ప్రశ్న అడిగిన తర్వాత అది పార్టీ వారి ప్రశ్న కాదు, సభ్యుడి ప్రశ్న అవుతుంది. ఆ దానిపైన ఎవరైనా అనుబంధ ప్రశ్నలు అడగచ్చు. అందువల్ల ఈ రెండింటిని పరిశీలించడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ మీరు మధ్యాహ్నం పెట్టుకోండి. ఎందుకంటే ఇది సభలో తేలే అంశం కాదు, బీఎస్సీలో తేల్చుకోండి. ఈలోగా క్వశ్చన్ అవర్లో మిగతా ప్రశ్నలన్నా కంప్లీట్ చేసుకుందాం అధ్యక్ష. దానికన్నా మిగతా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇప్పుడు మా ప్రశ్నలు ఉన్నాయి, ఈ కాంట్రవర్సీ లేని ప్రశ్నలు ఉన్నాయి. నా కోరిక కూడా ఇట్లాంటి కాంట్రవర్సీ ఉన్న ప్రశ్నలు మధ్యాహ్నం మీరు డిస్కస్ చేసి బీఎస్సీలో ఒక అభిప్రాయానికి వచ్చినాక రేపు ఆ ప్రశ్నలు తీసుకోండి కావాలంటే. ఈ లోపల మిగతా ప్రశ్నలు కంప్లీట్ చేసుకుందాం అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా రెండో ప్రశ్నలో కనబడుతుంది అధ్యక్ష.
సర్వశ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు, ఎం రంగారెడ్డి గారు, డాక్టర్ కె నాగేశ్వర గారు ఒకే ప్రశ్న వేసాను. వారు ముగ్గురు ఒకే పార్టీ అభ్యర్థుల ప్రశ్న సభ్యులు కారు కదా. ఎవరు వేసినా ప్రశ్నలు వేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ కోట్ చేసి ఇచ్చినాం. ఏ పార్టీ వాళ్ళని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. లేనప్పుడు దాంట్లో ఎల్ఓపి గారికి ఎందుకు అనుమానం? దీని మీద చర్చ అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద ఎందుకు చర్చ అవసరం లేదు? ప్రశ్న మీద చర్చ రానివ్వండి. మీరు వేసిన ప్రశ్న మీద మీకు విశ్వాసం ఉంటే చర్చ రానివ్వండి. దీని మీద ఎందుకండి? దీని మీద ఎక్కడ రాసిందా? ఇక్కడ ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళు ఏమైనా రాసిందా అధ్యక్ష? దీంట్లో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. మొదటి ప్రశ్న సర్వశ్రీ వి భూపాల్ రెడ్డి గారు, ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు, కొంపల్లి యాదవ్ రెడ్డి గారు. రెండవ ప్రశ్న దాంట్లో నాగేశ్వర్ గారు ఉన్నారు. ఈ రకంగా స్పష్టంగా సభ్యుల పేర్లు పేర్కొన్న తర్వాత లేని సమస్య తీసుకొచ్చి పార్టీల పేరు సమస్య తీసుకొచ్చి ఎందుకు సభా సమయం వృధా చేయాలనుకుంటున్నారు ఎల్ఓపి గారు? మాకైతే అర్థం కావడం లేదు. అధ్యక్ష, ఇప్పుడు దయచేసి మాకున్న ఒక అనుమానాన్ని మిమ్మల్ని అడిగినాం, టెక్నికల్ డౌట్ని. మీరు దానికి జవాబు ఇవ్వండి, చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాము. దీనికి సభ్యులు జవాబులు ఇయ్యరు అధ్యక్ష, సభ్యులు జవాబు ఇయ్యరు. రెండవది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఏదైతే కొన్ని నడుస్తూ ఉంటాయో అవి నడుస్తున్నప్పుడు మనకేం కాదు. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ ఉంది కనుక ఇక్కడ నేను వాళ్ళకి ఎందుకు ఇచ్చిన ప్రశ్న అడుగుతలేను. నేను వాళ్ళని ఏ పార్టీ మెంబర్ కింద ట్రీట్ చేసి, ఇప్పుడు నార్మల్గా ఏంది పార్టీ వైజ్ ఇస్తారు క్వశ్చన్స్. ప్లీజ్, పార్టీ వైజ్ ఇస్తారు. ఒక్కసారి ఒక్క నిమిషం జస్ట్ 1 minute, ఒక్క నిమిషం. అధ్యక్ష, మీరు దయచేసి మా యొక్క ఇష్యూ ఏదైతే రేజ్ చేసామో మేము పరిగణనలోకి తీసుకున్నాము. మీరు ఎగ్జామిన్ చేస్తామన్నారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు మండే నాడు మీరు రూలింగ్ ఇవ్వండి. అది పద్ధతి. కానీ ఇష్టమున్నట్టు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఇది కథ చెప్పినట్టున్నది. ఇట్లా కరెక్ట్ కాదు అధ్యక్ష. వీఆర్ ప్రిపేర్డ్ టు కోఆపరేట్ విత్ ది హౌస్. నేను బీఎస్సీలో ఒక మాట వచ్చి క్వశ్చన్ అవర్ అయిన తర్వాతనే అడ్జర్న్మెంట్ మోషన్స్ అంటే యాక్సెప్ట్ చేసాము మేము. ఇప్పుడు ఇది క్వశ్చన్ అవర్కు సంబంధించిన అంశం కనుక రేజ్ చేసినాం, లేకుంటే డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం ఏముండదు. మీ రూలింగ్ మీరు ఎగ్జామిన్ చేసి 268 క్వశ్చన్ మంత్రి గారు. Put the question, sir. Put your question. అధ్యక్ష, రాష్ట్రంలో కృత్రిమ పాలు విక్రయిస్తున్నారన్న విషయమని అడిగారు అధ్యక్ష. లేదు అధ్యక్ష. అదేవిధంగా రెండో ప్రశ్నకు అవునండి, దాదాపు పాల ఉత్పత్తి అధికంగా రావడం కోసం అధ్యక్ష యాక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ను వాడుతున్నట్లు తెలిసింది అధ్యక్ష. ఈ యాక్సిటోసిన్ అనేది మన రాష్ట్రంలో ఎక్కడ కూడా తయారు కాకున్నప్పటికీ మన దగ్గరున్న డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాదాపు 2 మందుల దుకాణాలు, 4 పశువుల దాణా అమ్మకందారుల నుండి లేబుల్ లేని 100 ml యాక్సిటోసిన్ ఇంజెక్షన్లను 1328 వాయిల్స్ను స్వాధీనం చేసుకొని వాటిని గౌరవ న్యాయస్థానంలో ఉంచడమైంది అధ్యక్ష. కేసులు దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష. అడిగింది విషయం అంటే ఏదైతే వార్తలు వచ్చిందో పేపర్లలో వచ్చిందో ఏ మరి హెరిటేజ్ వాళ్ళ ఏ కంపెనీ విక్రయించిందనే సమస్య ఒకటి. నిజంగా ఇది జరిగినట్టుంటే ప్రభుత్వం దీనిపైన తీసుకున్న చర్య ఏమిందని అడిగిన అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. వార్తల్లో వచ్చింది ఏంటంటే హెరిటేజ్ వాళ్ళు చేసినారు, ఇది చేసిన కల్తీ చేసినారనే మాట వచ్చింది. అది వాస్తవం అన్నాం, అది కాదా అని అవునా అనేది చెప్పండి అధ్యక్ష. మేము ఇద్దరు ముగ్గురం అన్నిటికీ ఒకటేసారి సమాధానం బాగా వస్తుంది. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన ఆన్సరు ఆయన తప్పు చెప్పిండని అనడం లేదు. కానీ క్వశ్చన్కు మరి డిపార్ట్మెంట్ వారు దాన్ని ఏ రకంగా వారికి ఆన్సర్ రిప్లై పంపించారో తెలియదు. కానీ దీంట్లో ముఖ్యమైన విషయము, మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు అనేది కంప్లైంట్ ఉంది అధ్యక్ష. ఆ సింథటిక్ మిల్క్ ద్వారా ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా హాని జరుగుతుంది. కాబట్టి ఈ సింథటిక్ మిల్క్ ఎక్కడెక్కడ తయారవుతున్నది, వాటి ఆరిజినేషన్ ప్లేస్లు ఏంటనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష.
ఆ మధ్య ఈ సింథటిక్ మిల్క్లో ఫార్మోలిన్ అనేటిది ఒక కెమికల్ అధ్యక్ష. ఇట్ ఇస్ అ ప్రిజర్వేటివ్. పాలను కొంతకాలం ఎక్కువ కాలము చెడిపోకుండా ఉంచడానికి పని చేసేటి కెమికల్ అది. సరే, వారి ఉద్దేశంలో మిల్క్ ప్రొడ్యూసరు కానీ మిల్క్ కంపెనీ వాళ్ళు కానీ చాలా కాలం ఉండాలనేటి వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ఈ కెమికల్ వాడుతున్నారు. ఈ కెమికల్, ఈ ప్రిజర్వేటివ్ వలన చాలా అనారోగ్యానికి గురయ్యేటి దశలు చాలా వచ్చాయి. వాటి గురించి ఎంక్వైరీ జరిగింది అధ్యక్ష. తమిళనాడులో ఇంక్లూడింగ్ హెరిటేజ్ 3 కంపెనీలను కేరళ జియో ఉంది కేరళది. 3 కంపెనీలు ఇన్వెస్టిగేషన్ తమిళనాడులో జరిగిన తర్వాత ఒక టీము కేరళలో దాన్ని పూర్తిగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బ్యాన్ చేయడానికి ఒక జియో కూడా ఇష్యూ చేశారు అధ్యక్ష. జియో ఉంది మా ముందు. నేను అదే మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఈ ఫార్మోలిన్ అనేది మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వాడుతున్నారనేటిది చాలా ప్రచారంలో ఉంది. కాబట్టి దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఈ ఫార్మోలిన్ను వాడకుండా కట్టుబడి చేయడము. రెండో రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే వాయిదా పడింది. పట్టుమని 10 నిమిషాలు కూడా జరగలేదు. సభ